देवराजसेव्यमानपावनाङ्घ्रिपङ्कजं व्याळयज्ञसूत्रमिन्दुशेखरं कृपाकरं नारदादियोगिवृन्दवन्दितं दिगम्बरं काशिकापुरादिनाथकालभैरवं भजे भानुकोटिभास्वरं भवाब्धितारकं परं नीलकण्ठमीप्सितार्थदायकं त्रिलोचनं कालकालमम्बुजाक्षमक्षशूलमक्षरं काशिकापुरादिनाथकालभैरवं भजे शूलटङ्कपाशदण्डपाणिमादिकारणं श्यामकायमादिदेवमक्षरं निरामयं भीमविक्रमं प्रभुं विचित्रताण्डवप्रियं काशिकापुरादिनाथकालभैरवं भजे भक्तिमुक्तिदायकं प्रशस्तचारुविग्रहं भक्तवत्सलं स्थितं समस्तलोकनिग्रहं निक्पणं मनोज्ञं हेमकिङ्किणीं రామదేవుడు అనే సిద్ధుడు కాశీలో విశ్వనాథుడిని ఆరాధిస్తూ వచ్చాడు. ఇలా ఉండగా ఒకరోజు ఆయన కళ్ళలో విశ్వనాథుడు కాలభైరవుడిగా 10 చేతులతో కనిపించాడు. పరమేశ్వర, ఈ రూపంలోనూ నిన్ను ఆరాధింప అనుగ్రహించు. ఇదేమిటి ప్రశాంతంగా స్నానం చేయకుండా వెదురుపెట్టే పదే పదే అడ్డుపడుతోంది. ఈ విధంగా రామదేవునికి 7 రోజులు ఆ వెదురుపెట్ట నిరంతరాయంగా అడ్డుపడుతున్నప్పటికీ ఆయన దాని పక్కకు తోసి గంగలో పావన స్నానం చేశాడు. రామదేవుని కల్లో కాశీ విశ్వనాథుడు కనిపించి ఆ పెట్టెలో ఏముందో గ్రహింపజేశాడు. మర్నాడు ఆయన వేకునే గంగకు వెళ్ళాడు. పరమేశ్వర, నా కల్లో కనిపించింది మీ మూర్తిని గాంచే వాక్యాన్ని వారనవులుగా కోల్పోయానే అంతటి మూఢుడిని నేను. ఆ శిలా విగ్రహాన్ని నిత్యం కాశీలోనే ఆరాధిస్తూ వచ్చాడు రామదేవుడు. ఇలా కాలం గడుస్తాను. చోడదేశం నుండి వచ్చిన సోళిసూరుడు అనే భక్తుడు కాశీలో రామదేవుడిని కలుసుకుని ఆయన శిష్యుడయ్యాడు. ఒకరోజు, సోళిసూర, నేను తీర్థయాత్రలకు పోతున్నాను. కాశీ విశ్వనాథుడు నాకు ప్రసాదించిన విగ్రహాన్ని ఇకపై నువ్వు ఆరాధించు. కృతజ్ఞుని గురుదేవ, ఇది నా భాగ్యం. శిలామూర్తిని అందించి తాను పొందిన సిద్ధులను మంత్రతంత్రాలను సోళిసూరుడికి ఉపదేశించాడు రామదేవుడు. ఒకరోజు సోళిసూరుని కల్లో కాలభైరవుడు కనిపించి, మేము దక్షిణాన్ని తమిళ దేశంలోనే అనుగ్రహింపదలిచాము. రేపు ఉదయం మమ్మల్ని తీసుకుని పయనం ప్రారంభించు అని చెప్పి మాయమయ్యాడు. కాలభైరవుని తల మీద పెట్టుకుని సోళిసూరుడు దక్షిణం వైపుగా పయనమయ్యాడు. దక్షిణేశ్వర వందనము, నా దేశస్థులకు పరమేశ్వరుడైన నీకు వందనము. అడవులు, కొండలు, నదులను దాటి వచ్చి సోళిసూరుడు నాగపట్నం చేరుకున్నాడు. అప్పుడు అశరీరవాణి ఇలా వినిపించింది. సోళిసూర, ఇదే మేము కొలువుగిరి చెడు. ఆహా, నేనెంత భాగ్యశాలిని. కాలభైరవుని ఆదేశం మేరకు సోళిసూరుడు ఆ శిలా విగ్రహాన్ని పక్కనున్న కాయారోహణ ఆలయ మండపంలో ఆరాధిస్తూ వచ్చాడు. దేవా, నీకు ఆలయాన్ని నిర్మించి ఉత్సవాన్ని జరిపించే శక్తిని నాకు అనుగ్రహించు. సోళిసూర, నీ కోరిక నెరవేరుతూ నువ్వు వెళ్ళి ఉత్తరాన ఉన్న తిరుమల రాయను పట్నం రాకుమార్తెను ఆవహించిన బ్రహ్మరాక్షసుని బంధించిరా. తమ ఆజ్ఞ. అట్లే శిరసావహిస్తాను దేవ. రాజా, మీ కుమార్తెను ఆవహించిన బ్రహ్మరాక్షసుని బంధించడానికి కాలభైరవుని ఆజ్ఞ మేరకు వచ్చాను. భగవంతుడా, నా మొర ఆలకించావా? కృతజ్ఞుణ్ణి. సోళిసూరుడు రాకుమార్ మీద వీపు తీర్థం చల్లి దండాన్ని తాకించగానే బ్రహ్మరాక్షసుడు బంధితుడైనాడు. నా కుమార్తెను రక్షించిన కృతజ్ఞతలు. కాలభైరవుని రక్షించడానికి మేము ఆతురపడుతున్నాం. రాజా, భగవంతుని ఆదేశాన్ని నిర్వర్తించాను. మీరందరూ కాలభైరవుని దర్శింపరండి. సోళిసూరుడు నాగపట్నంలో తాను బస చేసిన ప్రదేశానికి పక్కనే ఆ బ్రహ్మరాక్షసుని బంధించాడు. రాజు తన కుటుంబము ముఖ్య పరివారంతో నాగపట్నానికి వెళ్ళి కాలభైరవుని దర్శించాడు. స్వాగతం రాజా, కరుణామూర్తివైన ఈ కాలభైరవునికి ఆలయాన్ని నిర్మించాలి. గురుదేవ, ఇది భగవంతుని ఆదేశం, నిశ్చయంగా నెరవేరుస్తాను. తిరుమల రాయన్ పట్నం రాజు నిర్మించిన ఆలయాల గుట్టనాథ చంద్రశేఖర మొత్తంగా ప్రసిద్ధి చెంది ఈ కాలభైరవ క్షేత్రం పరంపావనమైనది. దేవా, నేను అనుకున్నదంతా నెరవేర్చాను. నీ కరుణకు కృతజ్ఞుని. సోళిసూరుడు చాలా కాలం భక్తులకు ఆశీస్సులు అనుగ్రహిస్తూ కాలభైరవుని అర్చిస్తూ జీవించాడు. ఒకరోజు, ఆత్మీయులారా, నేను భగవంతుని చేరుకున్న సమయం ఆసన్నమైంది. ఆలయం ఎదుట సమాధిపీఠం అమర్చండి. సమాధి పొందిన సోళిసూరుడి బలిపీఠాన్ని ఆరాధించడానికి నేటికీ భక్తులు వస్తూనే ఉన్నారు.